ముందుగా ఒక ముఖ్య గమనిక, మరింత మందికి ఈ వీడియో చేరాలంటే మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం చాలా అవసరం. దయచేసి సహకరించండి. హాయ్ అండి, నేను మీ దుర్గా ప్రసాద్ పిల్లే. రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి రాత్రి 7:50 బయలుదేరాను. మరుసటి రోజు రాత్రి సుమారు 10 గంటలకు వడోదర జంక్షన్కు చేరుకున్నాను. రైలు టిక్కెట్ నేను స్లీపర్ క్లాస్లో ప్రయాణించాను. టిక్కెట్ ధర కేవలం ₹750 మాత్రమే అయ్యింది. బుల్లెట్ రైలు నిర్మాణం. ఇది భారతదేశంలో మొట్టమొదటిసారిగా వస్తున్న బుల్లెట్ రైలు కోసం నిర్మిస్తున్నారు. ఫైనల్ గా వడోదర జంక్షన్ కు చేరుకున్నాను. రాత్రి 9 తర్వాత రైలు దిగితే ఇబ్బంది పడకుండా ఉండడానికి తప్పక రూమును ముందు బుక్ చేసుకోండి. ఇక్కడ ₹500కి ఒక చిన్న రూమ్ తీసుకున్నాను. వడోదర బస్టాండ్కు వెళ్లి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎక్తా నగర్కి బయలుదేరాను. ప్రయాణ సమయం సుమారు 2 గంటల 30 నిమిషాలు పడుతుంది. బస్సు టికెట్ ధర ₹190. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఆఫ్లైన్ లో టికెట్ కౌంటర్లు ఉన్నాయి. మీరు నేరుగా ఇక్కడికి వచ్చి కూడా టికెట్ తీసుకోవచ్చు. ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు టైం సాల్ట్ చూపిస్తారు. మీరు ఏ సమయానికి సాల్ట్ బుక్ చేసుకుంటే ఆ టైంలోనే లోపలికి పంపిస్తారు. వాళ్ళు మీ టికెట్ ని, ఐడి కార్డ్ ని చూసి పంపిస్తారు. నా టికెట్ వీవింగ్ గ్యాలరీతో కలిపి మొత్తం ₹380 అయ్యింది. బ్యాగ్ లాకర్ సౌకర్యం ఉంది. దీనికి ఎలాంటి ఛార్జీ ఉండదు. సోమవారం విగ్రహం మూసి ఉంటుంది. విగ్రహం ఎత్తు 182 మీటర్లు, దాదాపు 597 అడుగులు ఎత్తు ఉంటుంది. మూవింగ్ వాక్ వే కేవలం నేలలాగా ఫ్లాట్ గా ఉండి మిమ్మల్ని ఒక్క ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి నడవకుండానే తీసుకుని వెళ్తుంది. పిల్లలకు, పెద్దలకు ఎక్కువ దూరం నడవకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. యాక్సిలరేటర్ ఇది మెట్లులాగా ఉంటుంది, కానీ మోటార్ సహాయంతో కదులుతూ మిమ్మల్ని పైకి లేదా కిందకి తీసుకుని వెళ్తుంది. ఇది చాలా సాధారణమైన సౌకర్యం మరియు పిల్లలకు చాలా ఇష్టమైంది కూడా. మీ కుటుంబంలో వృద్ధులు లేదా వికలాంగులు ఉన్న ఎలాంటి ఆందోళన అవసరం లేదు. సులభమైన ప్రవేశం. కాంప్లెక్స్ మొత్తం వీల్ చైర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎక్కడ ఇబ్బంది లేకుండా వీల్ చైర్ తిరగడానికి వీలుగా ర్యాంపులు మరియు విశాలమైన దారులు ఉన్నాయి. లిఫ్ట్ సౌకర్యం. వీవింగ్ గ్యాలరీ వరకు వెళ్ళడానికి ఉండే హై స్పీడ్ లిఫ్ట్లు కూడా వీల్ చైర్ యాక్సెస్ కి అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేక టాయిలెట్లు. సందర్శన కేంద్రంలో అన్ని చోట్ల వికలాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయి. వీల్ చైర్ అద్దె. నడవడానికి ఇబ్బంది పడే వారి కోసం మీరు అక్కడి వీల్ చైర్ అద్దెకు తీసుకునే సదుపాయం కూడా ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కళ దేశమంతా ఒకటిగా ఉండాలని జ్ఞాపకార్థం ఈ అద్భుతమైన విగ్రహాన్ని నిర్మించారు. దీనిని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తి అంటారు. మహిళా సందర్శకులకు పిల్లలకు పాలు ఇవ్వడానికి లేదా డైపర్లు మార్చడానికి బేబీ కేర్ రూమ్స్, ఫస్ట్ ఎయిడ్ రూమ్స్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
విగ్రహ కేంద్రంలో ఉన్న ఈ ఎగ్జిబిషన్ హాలును మనం అందరం తప్పక చూడాలి. ఇది సర్దార్ పటేల్ గారి జీవిత చరిత్ర, ఆయన సాధించిన విజయాలు మరియు ఆయన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను అద్భుతంగా వివరిస్తుంది. ఈ బొమ్మల ద్వారా ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలు మరియు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణం యొక్క వివిధ దశలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 560కి పైగా స్వదేశ సంస్థలను ఏకం చేసిన తీరు వరకు ప్రతిదీ ఫోటోలు, ఆర్టికల్స్ రూపంలో క్లియర్గా వివరించారు. పిల్లలకు ఆట స్థలాలు, బొమ్మలు వారికి ఆసక్తి కలిగించవచ్చు. నేను ఇప్పుడు విగ్రహానికి గుండికాయ లాంటి వీవింగ్ గ్యాలరీ వైపు వెళ్తున్నాను. అక్కడ లిఫ్ట్ ద్వారా వెళ్ళాలి. విగ్రహం లోపల ప్రధానంగా వీవింగ్ గ్యాలరీ 153 మీటర్ల ఎత్తులో వరకు సందర్శకులను తీసుకుని వెళ్ళడానికి 2 హై స్పీడ్ లిఫ్ట్లు ఏర్పాటు చేయబడ్డాయి. పైకి మెట్లు ఉండవు, కేవలం లిఫ్ట్ ద్వారా మాత్రమే వెళ్ళాలి. వీవింగ్ గ్యాలరీ 153 మీటర్ల ఎత్తులో ఉంటుంది కాబట్టి ఎత్తు అంటే భయపడే పిల్లలకు లేదా పెద్దలకు ముందుగానే ఆ విషయాన్ని తెలియజేయడం మంచిది. ఇంత ఎత్తులో ఉండి మన దేశ చరిత్రకు సంబంధించిన ఒక అద్భుతమైన ప్రాంతాన్ని చూస్తుంటే మాటల్లో చెప్పలేని ఒక గొప్ప గర్వం కలుగుతుంది. మీరు ఇక్కడ లేకపోయినా ఈ వీడియోలో ఆ అందాన్ని ఆస్వాదించండి. ముందుగా ఇక్కడ ప్రశాంతంగా ప్రవహిస్తున్న నర్మదా నదిని చూడండి. మరోవైపు సర్దార్ సరోవర్ డ్యామ్ యొక్క భారీ నిర్మాణం, చుట్టూ ఉన్న పచ్చదనం, పర్వతాలు, అక్కడక్కడ కనిపిస్తున్న లోయలు ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆకాశం భూమి కలిసి అంచున ఇక్కడి నుంచి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. టిక్కెట్లను మీరు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇది టైము స్లాట్ల కోసం చాలా మంచిది. ప్రధానంగా 3 రకాల టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. బేసిక్ ఎంట్రీ సుమారు 150 రూపాయలు, ఎగ్జిబిషన్ హాలు, వ్యూయింగ్ గ్యాలరీ సుమారు 380. బేసిక్ ఎంట్రీ ప్లస్ 153 మీటర్ల ఎత్తులోని గ్యాలరీ. ఎక్స్ప్రెస్ ఎంట్రీ సుమారు 1030. అన్ని సౌకర్యాలు ప్లస్ క్యూలో నిలబడకుండా వేగంగా వెళ్లే సదుపాయం. ఈ ఎత్తైన గ్యాలరీలో నిలబడి కిందకి చూస్తున్నాం కదా, రోడ్డుపై వెళ్తున్న బస్సులు చిన్న బొమ్మల్లా కనిపిస్తున్నాయి.
విగ్రహ సందర్శన ఉదయం 8 AM నుండి సాయంత్రం 6 PM మాత్రమే. ఈ నర్మదా నదుల్లో ముసళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి నీళ్ళల్లో దిగడం అంత మంచిది కాదు. సందర్శన ప్రాంతంలో మంచి నాణ్యత గల ఫుడ్ కోర్ట్లు మరియు రెస్టారెంట్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఇక్కడ భోజనం లేదా స్నాక్స్ తీసుకోవచ్చు. బడ్జెట్ స్నాక్స్ ముఖ్యంగా చెప్పాలంటే మీరు మెయిన్ కాంప్లెక్స్ బయట ఉన్న చిన్న చిన్న స్టాల్స్ వద్ద కేవలం ₹20 వంటి తక్కువ ధరకే వేడి వేడి స్నాక్స్, సమోసా, పకోడీలు లేదా ఇతర లోకల్ స్నాక్స్ కూడా పొందవచ్చు. బడ్జెట్లో ఉండే ప్రయాణికులకు ఇది మంచి ఎంపిక. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ నుండి లోపలి పాయింట్ల వరకు నడిచి వెళ్ళవలసిన అవసరం లేకుండా మన కోసం షటిల్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ బస్సులు ఫ్రీగా మనల్ని అన్ని పాయింట్లకు తీసుకుని వెళ్ళిపోతాయి. ఇది చిన్నపిల్లలు, వృద్ధులు మరియు వికలాంగులకు ఉన్న గొప్ప సౌకర్యం. స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి దగ్గరగా కనిపిస్తున్నది సర్దార్ సరోవర్ డ్యామ్. ఇది కేవలం డ్యామ్ మాత్రమే కాదు, మన దేశానికి నీరు, విద్యుత్తు మరియు సాగునీరు అందించే అతిపెద్ద ఇంజనీరింగ్ అద్భుతం. ముఖ్యంగా వ్యూయింగ్ గ్యాలరీ నుండి చూసినప్పుడు ఈ డ్యామ్ యొక్క భారీ నిర్మాణం మరియు దానికి ఇరువైపులా ఉన్న విశాలమైన నర్మదా రిజర్వాయర్ దృశ్యం మనకు కళ్ళ ముందు అద్భుతంగా కనిపిస్తుంది. లేజర్ షో రాత్రి 7:30 గంటలకు జరిగే లైట్ అండ్ షోని మిస్ అవ్వకండి. ఈ షో అద్భుతంగా ఉంటుంది. షో చూస్తున్నప్పుడు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మొత్తం రంగురంగుల లైట్లతో మెరుస్తూ కనిపిస్తుంది. ఎదురుగా బయట విశాలమైన మేజ్ గార్డెన్ లాంటి అందాన్ని నడుచుకుంటూ ఆస్వాదించాను. చల్లని వాతావరణంలో దూరం నుంచి ఈ నైట్ గ్లో అవుతున్న చూశాను. ఇప్పటికీ జూ మరియు సఫారీ మూసేశారు, దానికి ప్రత్యేకంగా టికెట్ కొనాలి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కాంప్లెక్స్ కాలుష్య రహిత ప్రాంతం కాబట్టి లోపల తిరగడానికి మరొక సరదా మార్గం. ఈ సైకిల్స్ ఇవి బ్యాటరీతో నడిచే సైకిళ్ళు. కాంప్లెక్స్ లోని ఎక్కువ దూరం ఉన్న పాయింట్లకు కూడా నడవకుండా హాయిగా తిరగడానికి వీటిని అద్దెకి తీసుకోవచ్చు. ఇది ప్రకృతిని ఆస్వాదిస్తూ సరదాగా ప్రయాణించే పర్యావరణ అనుకూలమైన ఎంపిక. ఇప్పుడు రాత్రి 7:30కి జరిగే లేజర్ షో కోసం ఎదురుచూపు చూడండి. చుట్టూ ఎంతమంది జనం గుమిగూడారో. వాళ్ళంతా విశాలంగా ఉన్న ఈ బయట ఆవరణంలో లేదా షో చూడడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్టింగ్ గ్యాలరీలో కూర్చుని ఉన్నారు. ఈ అద్భుతమైన లేజర్ షోని చూడడానికి ముందుగా వచ్చి మంచి సీటు చూసుకోవడం చాలా ముఖ్యం. వానాకాలం అయితే రెయిన్ కోటు, చలికాలం అయితే వెచ్చని దుస్తులు పక్కాగా తీసుకుని వెళ్ళండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ టైమింగ్స్ విషయంలో పక్కాగా ఉండండి, లేదంటే రైలు, బస్సు ఆగిపోకుండా వెళ్ళిపోతే ఇబ్బంది పడతారు. ముందే బయలుదేరి సమయానికి చేరుకోండి. ఇక్తానగర్ నుండి అహ్మదాబాద్ వరకు టికెట్ ధర ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఒక వైపునకు ₹890. ప్రయాణ సమయం సుమారు 3 గంటల 30 నిమిషాల పాటు ఉంటుంది. దీనికి స్టీమ్ ఇంజిన్ లేకపోయినా ముందు భాగం మొత్తం పాత స్టీమ్ ఇంజిన్ లాగా డిజైన్ చేసి పాతకాలపు అందాన్ని తీసుకొచ్చారు. లోపల మెత్తటి సీట్లు, విశాలమైన కిటికీలు మరియు ఒక చిన్న రెస్టారెంట్ లాగా ఉంది. చక్కటి టేకు, టేబుల్స్, సోఫాలు, దీనికి తోడు రుచికరమైన స్నాక్స్, టీ, కాఫీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రయాణ అనుభూతి, అందులో ఉండే సౌకర్యాలు చూస్తే ఈ రేటుకి ఇది విలువైంది అనిపిస్తుంది.
Votre toast, je peux vous le rendre, Seigneur, Seigneur, car avec les soldats, oui, les toreros peuvent s'entendre, pour plaisir, ils ont les combats. Le cirque est plein ce jour de fête, le cirque est plein d'automate. Le spectateur est dans la tête, le spectateur s'est appelé à fracasse, à pastro. ఇంతటి అద్భుతమైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రయాణ వివరాలు, టిక్కెట్టు మరియు లోపలి సౌకర్యాల గురించి తెలుసుకున్నారు కదా. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరీ ముఖ్యంగా ఇలాంటి మరిన్ని మంచి ట్రావెల్ వీడియోలు చూడాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.